పెద్ద యూట్యూబర్స్ పెద్ద కంటెంట్ ఎలా తయారు చేస్తారంటే, ఇప్పుడు మనిషి పాఠం ఇప్పుడు నోరు ఉన్నది. నోరు ఉపయోగించకుండా మనం మాట్లాడతామా? మనిషికి ఒక పరిధి ఉంటుంది. మనిషికి ఒక ఎల్లలు ఉంటాయి కదా. అట్లా కానీ మనిషి అనే ఆ పరిధిని దాటి వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? అది ఎవరు చేయలేరు. అతీతమైంది, మనిషికి అతీతం, మానవాతీతమైంది కదా. మనిషి చేయలేంది, మనిషి పరిధికి అతీతమైంది, అది మనిషి తెలుసుకోలేడు. సో అంటే ఇప్పుడు నోరు ఉపయోగించకుండానే ఒక వ్యక్తి మాట్లాడితే ఎట్లుంటుంది? అంటే మనిషి నోరుతోటే మాట్లాడతాడు, కానీ ఆ నోరును ఉపయోగించకుండా మాట్లాడుతుందంటే నోరుకు అతీతమైంది, అంటే మనిషికి అతీతమైంది ఆ ప్రక్రియ. చూసారా? ఆ విధంగా ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ ఎలా మాట్లాడతారంటే, వాళ్ళు కంటెంట్ ఎలా తయారు చేస్తారు? మాట్లాడడము, కంటెంట్ తయారు చేయడం అంటే మనిషి పరిధికి అతీతంగా, అంటే మనిషి యొక్క మాట కానీ, వ్యవహారం కానీ, ఆలోచన కానీ, భావాలు ఉంటాయి కదా, చేష్టలు ఉంటాయి చూసినావా, వాటికి అతీతంగా చేస్తారంట. ఆ భావాలు, వ్యవహారాలు, ఆలోచన, తీరు, నడవడిక అనేది మనిషికి అతీతమైంది అన్నట్టు, అంటే మానవాతీతంగా చేస్తారనమాట. ఉదాహరణకు ఒక పాట పాడాలంటే మనముగానే వాడతాం, ఎంతైనా మనముగా వాడతాం, కానీ కాదు, వాళ్ళు సింగర్ ఎట్లా వాడతారంటే మనిషికి అతీతంగా వాడతాడు. అంటే మనిషికి అతీతమైంది ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఫ్లూట్ అతీతమైంది, రకరకాల సంగీత పరికరాలు అతీతమైనవి. వాటిలాగా మనం నోరుతో చేయలేము, కానీ వాళ్ళు చేస్తారు. అంటే నోరుకు అతీతంగా చేసే ప్రక్రియను చేస్తూ ఉన్నారు వాళ్ళు. చూసారా? అలా చేస్తే వస్తుందంటే కఠోర సాధన ఉంటుంది, శక్తివంతమైనది, అది మానవాతీతమైన ప్రక్రియ అన్నమాట. ఓకే, అట్లా ఇప్పుడు కంటెంట్ కూడా అంతే అంట. ఒక మనిషి ఆలోచన, భావాలు, వ్యవహారము, శరీరము, కదలిక, వీటికి అతీతంగా ఉండే ఒక ప్రక్రియ అనమాట. అది చాలా తీవ్రంగా చేస్తే అది సాధ్యమవుతుంది. అలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలా చేస్తే కంటెంట్ చెప్పగలుగుతాం. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి రాకెట్లు ఏడిపోతాడు, నవగ్రహాలు చేరుకుంటాడు కావచ్చు, కానీ రాకెట్ చేరుకోలేని, ఇప్పుడు సృష్టి అనంతమైంది, అది ఎంత దూరం ఉన్నదో తెలియదు. సృష్టి రహస్యం అంటే సృష్టి అనంతమైంది, ఆ చివరికి మనిషి చేరుకోలేడు. అది ఎంత దూరం ఉన్నది మనిషికి మిస్టరీ. మరి ఎక్కడిది ఇది? సృష్టి అనంతమైన సృష్టిలో ఏమేమి ఉన్నాయి? ఎన్ని గ్రహాలు ఉన్నాయి? మనలాగా మనుషులు ఉన్నారా? నక్షత్రాలు ఉన్నారా? కానీ ఇవి కాక ఇంకేమున్నాయి? అక్కడ జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోలేడు మనిషి, ఆడికి పోలేడు. మన రాకెట్ పరిజ్ఞానం కూడా సరిపోదు, కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంత దూరం పోలేడు, కానీ ఆడ ఏమున్నది మరి అనేది ఎవరికీ తెలియదు. అదొక రహస్యం కదా, అంటే మనిషికి అతీతమైంది అది. అట్లనే ఒక సింగర్ పాడే పాట ఇలాంటిది అనమాట, మనిషికి అతీతమైన ఒక ప్రక్రియ అది. ఇదే విధంగా ఒక రైటర్, ఒక రచయిత యొక్క కంటెంట్ కూడా ఇలాంటిదే అనమాట, మనిషికి అతీతమైన ప్రక్రియ. ఎవరైనా ఆలోచించేది, తెలుసుకునేది, గ్రహించేది మనిషి యొక్క ప్రక్రియ వరకే తెలుసుకుంటాం కదా, మనిషి యొక్క పరిధి వరకే తెలుసుకుంటాం, కానీ మానవాతీతమైంది అంతవరకు ఎవ్వరూ చేయలేరు. ఎవ్వరూ చేయలేదు, అతను చేస్తాడనమాట. అలా చేస్తేనే అతను రచయిత అవుతాడు. అంతేందుకు, ఇప్పుడు మనం అడవిలో పోతే ఓ దొంగ వచ్చాడు, మనం వాడితో కొట్లాడుతున్నాం, వాడు దొంగ వచ్చి మనం కొడతామంటే కొట్లాడుతున్నాం, కానీ గెలుస్తున్నాం, అయినా పోరాడుతున్నాం, కానీ మనం గెలవలేకపోతున్నాం. ఎందుకంటే వాడు మనిషి రూపంలో ఉన్నాడు, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే వాడు రోబో కావచ్చు, లేదా దయ్యం కావచ్చు, మానవాతీత శక్తి. అందుకే వాని చేతిలో మనం ఓడిపోతున్నాం. నిజంగా మనిషి అయితే గెలవచ్చు, కొట్టచ్చు, వాడిని కూడా కొట్టచ్చు, మనలాగానే చంపచ్చు, కానీ వాడు మానవాతీతమైన వ్యక్తి, వాడిని గెలవలేకపోతున్నాం. చూసినా, కంటెంట్ అనేది అలాంటిది అన్నట్టు, మానవాతీతమైనది. అందుకే వాళ్ళు చెప్పే కంటెంట్ మనం వినగలుగుతున్నాం, కానీ వాళ్ళలాగా మనం చేయలేకపోతున్నాం. ఈ విధంగా చేయండి కంటెంట్. మీరు మానవాతీతంగా చేస్తే మీరు కంటెంట్ చేయగలుగుతారు, కానీ జనానికి మాత్రం మానవ దృష్టితోటే ఉండాలి, అది మానవాతీతమైనదిగా వాళ్ళకు తెలియవద్దన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి స్నేహితుడిలాగా, ప్రాణ స్నేహితులాగా నటిస్తూ మంచోడుగా ఉంటూనే ఏం చేసినాడు, ఒక వ్యక్తికి విషం పెట్టిండు, లోపల శత్రుత్వం పెట్టుకొని విషం పెట్టిండు, పెట్టి చంపేసిండు. కానీ ఎవరికైనా అర్థమైద్దా? ఎందుకంటే స్వీట్గా నటిస్తాడు, మంచోడిలాగానే ఉంటాడు, కానీ సీక్రెట్గా విషం పెట్టిండు అనుకో, వాడు ఎన్నటికీ బయటపడాడు కదా. అంటే స్వీట్గా నటిస్తాడు, శత్రువే కానీ స్వీట్గా నటిస్తాడు, కాబట్టి వీని శత్రుత్వం బయటపడదు. ఒకటి. రెండోది, వాడే విషం పెట్టిండు కానీ మంచివాడిగా నటిస్తాడు, కాబట్టి విషం పెట్టింది బయటపడడు. రెండు బయటపడవు. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక పులి ఏం చేసిందంటే, అది పులి కానీ జంతువుల్లో తిరుగుతూ మేకతోలు కప్పుకున్నది పులి, కానీ మిగతా జంతువులన్నీ దాన్ని మేక అనుకుంటున్నాయి. చూసినావా? అది తప్పు. రెండోది, అది పులి, అది కూడా తెలియదు ఇది పులి అని అవి గ్రహించలేకపోతున్నాయి. మరియు మేకతోలు కప్పుకునేది కాబట్టి మేక అనుకుంటున్నాయి. రెండు తప్పులు కదా. ఇలా అన్నమాట. కంటెంట్ అనేది మానవాతీతంగా క్రియేట్ చేయాలి. ఓకే, మనిషి యొక్క గమనానికి అతీతమైంది, ఒక మనిషి గెస్ చేయలేని విధంగా, మనిషికి సాధ్యం కాని విధంగా ఆ లెవెల్లో కంటెంట్ తయారు చేస్తారు.
ఓకే, అలా చేసి అదే మానవాతీతమైంది అంటే దాన్ని చెప్పడం ఎట్లా చెప్తారంటే మానవ సహజంగానే చెప్తారు. కానీ మానవ సహజంగా చెప్తూనే ఇందులో కూడా మానవాతీతంగానే ఉంటుంది, చెప్పే విధానం కూడా మానవాతీతంగానే ఉంటుంది, క్రియేట్ చేయడం మానవాతీతంగానే ఉంటుంది, రెండు అతీతంగానే ఉంటాయి అన్నట్టు. కానీ చూడడానికి మానవ సహజంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రెండింటిని ఆడియన్స్ గమనించలేడు. అందుకే సినిమాను కానీ ఒక ఆర్టికల్ కానీ చివరిదాకా చదువుతాడు. ఇలా క్రియేట్ చేయండి కంటెంట్ని. అంటే కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే దొంగ దొంగతనం చేస్తాడు. చేయగానే మన అందరు బట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తాడు, పోలీస్ వస్తాడు, వచ్చి నడవని తీసుకుపోయి ఆ దొంగ పోలీస్ ఇద్దరు కలిసి ఆ సొమ్మును పంచుకొని ప్రజలకు మోసం చేస్తారు అన్నట్టు. చూసినా, ఇది టెక్నిక్ అన్నట్టు. అంటే దొంగే వచ్చిన పోలీసు కూడా దొంగే, కానీ పోలీస్ రూపంలో వచ్చి ఆ దొంగ దోసుకున్న సొమ్మును ఆ పోలీస్ తీసుకొని వాడు వీడు పంచుకుంటారు, ప్రజలకు మోసం చేసి అవతల పడతారు అన్నట్టు. ఇట్లా అంటే కంటెంట్ అంటే తయారు చేసేది. అలాగే మనం పెద్ద పెద్ద సిటీలోకి పోతే అక్కడ ఏం చేస్తారంటే ఒక ఆట ఉంటుంది, పైసలు పెట్టాలి, లాటరీ ఎవరికి వెళ్తే వాళ్ళ పైసలు వస్తాయి అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న వాళ్ళు కొందరు పైసలు పెడతా ఉంటారు. మనం కూడా తెలియక లాటరీ అనుకొని పెడతాం, కానీ ఆ చుట్టూ పైసలు పెట్టే వాళ్ళందరూ వాని దోస్తులే. మనం చూడ అట్లా పెడతా ఉంటే మనలాంటి వాళ్ళు అనుకొని మనం కూడా పెడతాం, కానీ వాళ్ళు ఆ నిర్వాహకుడు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు. లాస్ట్కి మనం పెట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి వాడు ఆ పెట్టిన వాళ్ళందరూ కలిసి మన మీద కొట్లాడుకొస్తారు, నీకు గెలిచిన వస్తాయి పైసలు అని 10,000 కట్టి 5,000 కట్టి అంటారు అంటూ. అని మనలాగా పైసలు పెట్టిన వాళ్ళు వాడు అందరు కలిసి మన మీద కొట్లాడుకొస్తారు, వచ్చి పైసలు లాక్కుంటారు, మోసం చేస్తారన్నట్టు. ఇట్లా అన్నట్టు కంటెంట్ అంటే ఆడియన్స్ మీద మోసం చేస్తారంటే క్రియేటివిటీ అనేది కంటెంట్ అతీతంగా తయారు చేస్తారు, మానవాతీతంగా తయారు చేస్తారు, చెప్పే విధానం కూడా మానవాతీతంగా ఉంటుంది. కానీ మానవ ముసుగులో దాన్ని వ్యవహరిస్తూ ఉంటే మనం ఎన్నటికీ గ్రహించలేమన్నమాట. ఓకే, మనిషి బిహేవింగ్ అనుకుంటాం, అది టెక్నిక్ అనమాట. అలా చెప్పండి కంటెంట్. ఇది చివరి దాకా చూస్తారు మీ వీడియో. కంటెంట్ అంటే మూడు, అంటే ఇప్పుడు ఒక పులి ఏం చేసింది, మేకతోలు కప్పుకునేది, కానీ పులి అది, కానీ మేకలాగా కప్పుకుంటే ఏం చేస్తాడు, జంతువులన్నీ అది మేక అనుకుంటుంది అన్నట్టు. అయితే ఆ మేక అంటే అది మేక అనేది తప్పు, పులిని గ్రహిస్తలేవు, రెండు తప్పులు రేయడ. పులి ఎవరు గుర్తుపడతలేవు జంతువులు, ఆ మేకతోలు కప్పుకున్నది కాబట్టి అది మేక అనుకుంటుంది, రెండవ తప్పు. అయితే ఆ మేక ఏం చేస్తాను తెలుసా, ఆదర్శవంతురాలలాగా తలలో నాలికలాగా ఉంటుంది. అప్పుడు ఇంకా మంచిగా నమ్ముతారు కదా. మేకల్లో కూడా మళ్ళీ ఉత్తమ మేకలాగా సగన గులాబీ రాముడు అంటారు చూసిన, ఆ టైప్లా చేదోడు వాదోడుగా ఉంటుంది అన్ని మేకల్లో. ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇది మంచి మేక అనుకుంటారు, కానీ అలా నటిస్తూ సీక్రెట్గా అది తింటుంది, జంతువులను తినుకుంటూనే మళ్ళీ ఆదర్శవంతంగానే నటిస్తుంది, వాటితోటే కలిసి ఏడుస్తుంది, కానీ అదే తింటుంది. చూసిన, ఇది ఎన్నటికీ బయటపడదు కదా. కంటెంట్ అనేది ఇదా అన్నమాట. రైటర్ ఇలా చెప్తాడు అనమాట. కంటెంట్లో మూడు ప్రక్రియలు ఉంటాయి, అంటే వాటి మానవాతీతమైన ఒక పరిధిని దాటిపోయింది అది కంటెంట్. ఆ విధంగా క్రియేట్ చేసినట్టు ఊహ మనిషికి అతీతమైంది, మనిషి చేరుకోలేని స్థితికి పోయి అక్కడ నుండి కంటెంట్ చెప్తే అది కంటెంట్. కానీ దాన్ని మనిషి చేరుకునే విధంగానే చూపెడతాడు, కానీ అది మనిషికి అతీతమైంది, మనిషి తెలుసుకోలేని విషయం అన్నమాట. కానీ దాన్ని మనిషి వ్యవహారంతో చెప్తాడు కాబట్టి గుర్తు కాదు, అది మనిషికి అతీతమైంది అని అనుకోరు, మనిషి చేస్తాడు ఏం చెప్తాడు అనుకుంటారు. ఓకే, అట్లా అనమాట. అది చెప్పే విధానం కూడా అంతే, చెప్పే విధానం కూడా మనిషికి అతీతమైన వ్యవహారం, కానీ మనిషిలాగానే చేస్తాడు. మనిషే చేస్తాను అనుకుంటాను, కానీ అది మనిషికి అతీతమైనది, మనిషి పరిధికి అతీతమైనది, మనిషి చేయలేని విధంగా ఉంటుంది, కానీ మనిషిలాగానే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది కూడా తెలుసుకోలేరు. మూడోది ఏంటంటే అతను కూడా మనిషిలాగా కనిపిస్తున్నాడు, కానీ మనిషికి అతీతమైన వ్యవహారమే, కానీ అతను కూడా మనిషిలాగానే వ్యవహరిస్తున్నాడు. అంటే మూడు, అంటే పులి అతీతమైంది కదా, కానీ మేక తోలు కప్పుకొని ఏం చేస్తుంది, మేకల్లో స్నేహశీలిగా మేకలాగానే వ్యవహరిస్తూ మేకలను తింటుంది. అంటే మూడు ఉన్నాయి కదా, మూడు తెలుసుకోలేనివి, మూడు అతీతమైనవి, జంతువులకు అతీతమైన వ్యవహారాలు మూడు ఉన్నాయి, కానీ ఈ మూడు తెలుసుకోలేవు జంతువులు, కాబట్టి అది వేట సాగిస్తూ జంతువులను తింటుంది. అట్లా అన్నమాట. కంటెంట్ అనేది మూడు మానవాతీతమైన వ్యవహారాలు ఉండాలి, కానీ మనుషులలాగానే వ్యవహరిస్తూ ఉంటే మనిషి ఇట్లా చేస్తాడు అనుకుంటారు, కానీ మానవాతీతమైన వ్యవహారము కేవలం అభినయం అట్లా చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇలా చెప్తేనే కంటెంట్ సూపర్ హిట్ అవుతుంది జనంలో. అంటే ఇక్కడ ఎట్లా అంటే హంతకుడే, కానీ ఆ హత్య చేసిన హంతకుడిని పట్టుకోవడానికి వచ్చిన ఇన్వెస్టిగేటివ్ టీం లాగా వ్యవహరిస్తాడు. అంటే అతనే హంతకుడు, కానీ ఆ హంతకుడిని పట్టుకోవడానికి వచ్చిన ఒక స్పెషల్ టీం కూడా అతనే. అప్పుడు ఎట్లా పట్టుకుంటాడు, వాడే దొంగ, మళ్ళీ ఆ దొంగను పట్టుకోవడానికి వచ్చిన ఒక కమిటీ లాగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఎన్నటికీ ఆ దొంగను పట్టుకోలేడు, అలా అని వాడిని హంతకుడిని గుర్తించలేరు కదా. అట్లన్నట్టు కంటెంట్ అనేది మానవాతీతమైనది, కాబట్టి దాన్ని మానవాతీతంగా తెలియకుండా
పరిధిలోనే వ్యవహరిస్తే అది గుర్తుపట్టలేరు. అలాగే చెప్పే విధానం కూడా అంతే. మానవాతీతంగా చెప్తూనే మానవ పరిధికి లోబడి వ్యవహరిస్తే అది మానవాతీతం అని గుర్తుపట్టరు. ఇక ఇంకోటి ఏంటంటే ఆ, ఆ మనిషి కూడా మానవాతీతమైన వాడు, కానీ మానవుడిలాగానే వ్యవహరిస్తే ఏం చేస్తారు, మనిషి అనుకుంటారు కదా. ఇక 3 కవర్ చేయాలన్నట్టు మానవాతీతమైనవి, కానీ అవి తెలియకుండా మానవులాగానే వ్యవహరిస్తూ ఉండాలి. మానవులా వ్యవహరిస్తూ చేస్తే గుర్తుపట్టలేరు, అంటే మానవాతీతం అని గుర్తుపట్టలేరు అనమాట. కాబట్టి మీకు ఆడియన్స్ ఎక్కువ వస్తారనమాట.